మన ఫస్ట్ రెసిపీ ఇన్ఫాంట్ ఫార్ములా బనానా స్మూతీ. ఇన్ఫాంట్ ఫార్ములా బనానా స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇన్ఫాంట్ ఫార్ములా మిల్క్ అన్నది మనం పిల్లలకి ఇస్తాము. అండ్ అలాగే ఎప్పుడైతే మదర్స్ మిల్క్ తగ్గిపోయినా లేకపోతే మదర్ మిల్క్ లేని పిల్లలకి ఎక్కువగా ఇన్ఫాంట్ ఫార్ములా మిల్క్ అన్నది యూస్ చేస్తూ ఉంటారు. సో మదర్ మిల్క్ ఇవ్వలేదు కదా, వాళ్ళు వీక్ అయిపోతారేమో, మదర్ మిల్క్లో ఉండే న్యూట్రియంట్ వాల్యూస్ వీళ్ళకి అందవేమో అని అనుకోని అవసరం లేదు. అఫ్కోర్స్ మదర్స్ మిల్కే ది బెస్ట్ అని చెప్పొచ్చు, కానీ ఫార్ములా మిల్క్ కూడా మనకి చాలా చాలా మంచి చేస్తుంది పిల్లలకి. ఇందులో వైటమిన్ డి అండ్ అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మదర్స్ మిల్క్లో మనకి ఐరన్ అండ్ వైటమిన్ డి ఉండకపోవచ్చు, కానీ ఫార్ములా మిల్క్ పౌడర్లో మాత్రం ఉంటుంది. సో పిల్లలకి ఇది జాగ్రత్తగా ఇవ్వచ్చు, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ఆ మిల్క్ చాలా కేర్ తీసుకోవాలి. బాటిల్ని స్టెరిలైజ్ చేయాలి. అండ్ అలాగే టీటీ ఏదైతే యూస్ చేస్తున్నారో వాటిని కూడా చక్కగా హాట్ వాటర్లో స్టెరిలైజ్ చేయడం, లేదా ఇప్పుడు స్టెరిలైజర్స్ మార్కెట్లో మనకు లభిస్తున్నాయి, వాటిలో స్టెరిలైజ్ చేయడం. కానీ ఒకసారి పిల్లలు తాగిన తర్వాత ఆ పాలని పడేసేయడం బెటరు. వాటిని చాలామంది ఫ్రిడ్జ్లో స్టాక్ చేసి మళ్ళీ ఇస్తుంటారు. దానివల్ల పిల్లలకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ ఇండైజెషన్, మోషన్స్ ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఆ పాలను పడేసి మళ్ళీ వాళ్ళకి తర్వాత ఫ్రెష్గా కలిపి ఇవ్వడం ఎంతో మంచిది. సో మరి అలాగే పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక 6th month 7th month నుంచి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ వాళ్ళకి టేస్ట్ చేపిస్తూ ఉంటాం కదా. అవి తినకుండా వాళ్ళు చాలాసార్లు అలరి పెడుతూ ఉంటారు. కానీ అందులో ఫార్ములా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసి ఇస్తే ఇది మరింత హెల్దీ అండ్ టేస్టీ కూడా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని బనానా, ఫ్రూట్స్ అనగానే ఎక్కువగా ఫస్ట్ బనానా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు పిల్లలకి. సో ఇప్పుడు మనం బనానా యాడ్ చేసుకుందాం. ఇన్ఫాంట్ ఫార్ములా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్, ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. ఓకే, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. ఓకే, ఇన్ఫాంట్ ఫార్ములా బనానా స్మూతీ రెడీ అయిపోయింది. ఇన్ఫాంట్ ఫార్ములా బనానా స్మూతీకి కావలసిన పదార్థాలు: ఫార్ములా మిల్క్ పౌడర్ 1 కప్పు, అరటిపండు 1. ఇన్ఫాంట్ ఫార్ములా బనానా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో అరటిపండు, ఇన్ఫాంట్ ఫార్ములా పౌడర్, కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వ్ చేసుకుంటే ఇన్ఫాంట్ ఫార్ములా బనానా స్మూతీ రెడీ.